మనుషులు అడ్డం ఉంటారు ఆడే కరెక్ట్. సశక్తి పంచాయతీ నేత్రి అభియాన్ జాతీయ పురస్కారాన్ని చెర్లోపల్లి పంచాయతీ ప్రెసిడెంట్ మనం తీసుకున్నారు. మనతో పాటు సుభాషిణి గారు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మొత్తానికి మీరు ఈ అవార్డు అందుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఈ అవార్డు మీరు ఎలా ఎంపికయ్యారు? అసలు ఈ స్టేజ్కి ఎలా జరిగింది? సార్, మొదటగా మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి. మహిళలందరికీ శుభాకాంక్షలు. మహిళలు వాళ్ళ గొంతులో ఉన్న మాటని బయటకు తీసుకురావాలని నా కోరిక, మనసులోనే దాచుకోకుండా. మేము గ్రామంలో బోలెడన్ని కార్యక్రమాలు చేశాము. ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదేమో అనిపిస్తుంది. కానీ ఈ ఏదైతే నేను సమయం సరిపోదంటున్నానో అది కేవలం నా గర్వం అని మీరు అనుకోకండి. ఎందుకంటే ప్రజలు నాకు ఇచ్చిన అవకాశం. వాళ్ళు మొట్టమొదటి రోజు నేను మహిళ అని అనుకోకుండా ఈ మహిళ నాకేదో చేయగలదు అని నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతగా మాత్రమే ఈ పనులన్నీ చేయడం జరిగింది. నేనేదో అవార్డు వస్తుందనో లేకపోతే నన్ను ఎవరో గుర్తిస్తారనో నాకు ఇంకేదో అందుబడుతుందనో చేయలేదు. ఇలా క్రమంలో జరుగుతూ పోతూ ఉంటే ఒక్కొక్క పని చేసుకుంటూ పోతే గ్రామం డిజిటలైజ్గా అభివృద్ధి చెందిందని ఢిల్లీకి వెళ్ళిన రోజు నాకు అర్థమయ్యింది. నేను ఇక్కడ నుంచి కేవలం వర్క్షాప్ని, నేషనల్ వర్క్షాప్ ఆన్ ది అకేషన్ ఆఫ్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ కోసం మాత్రమే వెళ్ళాను. అందులో పార్టిసిపేట్ చేయడానికి మాత్రమే వెళ్ళాను అనమాట. సర్టిఫికేట్ ఏదో ఇస్తారు, దాన్ని తీసుకొచ్చి నేను నా పంచాయతీ భవనంలో పెడితే చాలా గర్వంగా ఫీల్ అవ్వచ్చు మనము అనుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైందనమాట, ఎంతోమంది నామినేట్ చేస్తే అందులో నుంచి మన స్టేట్ నుంచి 25 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అందులో సర్పంచులు కొంతమంది, 3 జడ్పీటీసీలు, సెక్రటరీలు, మిగతా వాళ్ళు అందరం కలిసి వెళ్ళాము. అందరం ఒక చోట కూర్చుని ఉన్నాము. అక్కడ నుంచి నాకు పిలుపు వచ్చింది, మీ సీట్లో మీరు కూర్చోలేదు, మీరు ఎక్కడ వెళ్ళిపోయారో మరి మీరు వచ్చి మీరు సీట్లో కూర్చోండి, ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాము అని. అప్పటి వరకు నాకు తెలియదు అనమాట నాకు అవార్డు వచ్చిందని. మా నోడల్ ఆఫీసర్ కూడా నాకు చెప్పలేదు నీకు అవార్డు వచ్చిందమ్మా అని. మీతో ఏదో పర్పస్ ఉంటుందిలేండి అంటూ ఉన్నారు, కానీ మొదటి నుంచి నాకేంటి అర్థం కాలేదనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అని. చాలా గర్వంగా అనిపించింది. అసలు నోట మాట రాలేదు, కంటి తడి ఆగట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. నేను ఆ సీట్లోకి వెళ్ళి కూర్చోంటే నాకు అసలు వణుకొచ్చింది అనమాట. తర్వాత అర్థమైంది మనం కూడా ఏదో సాధించగలము అని. మన గ్రామ ప్రజలతో పాటు, మన దేశ ప్రజలతో పాటు, మన రాష్ట్ర ప్రజలతో పాటు అందరూ నమ్మారు. దీన్ని మనము అవార్డు తీసుకున్న క్షణం నాకు అనిపించింది ఏంటంటే ఈ అవార్డుతో పాటు నా బాధ్యతలు కూడా పెరిగాయి. ఇంకా నేను గ్రామానికి ఏదో చేయగలనని నమ్మి వాళ్ళు నాకు ఈ అవార్డు ఇచ్చారు. నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. తెలుసుకుని దాన్ని 10 మందికి పంచి వాళ్ళల్లో అభివృద్ధి తేవడం కూడా ఇంకా చాలా ఉంది నేను చేయవలసింది అని నాకు ఆ అవార్డు గుర్తు చేసిందండి. ఇది మా అవార్డు. ఇది ఎంత చక్కగా నాలో ఉన్న బాధ్యతల్ని ఇంకొంచెం మెరుగుపరచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిందో తెలిసిన రోజు నేను చాలా ఆనందపడిపోయాను. ఆనందానికి అవధులు లేవండి. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి నేను ఎల్లవేళలా శిరసా ఉంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీరు కేంద్ర మంత్రి దగ్గర అవార్డు తీసుకున్నారు, అలాగే ఈ పంచాయతీలో ఇలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు. మీరు ఒక సాటి మహిళగా మహిళలకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, ఎలాంటి అభివృద్ధి పనులు తీసుకొచ్చారు? సార్, మొదటిగా మేము సెలెక్ట్ అయిన మొదటి రోజు నుంచి మేము అనుకున్నది ఏంటంటే మనం మహిళలము, మనం ఇక్కడ దాకా రావడానికి మనకి వాళ్ళందరూ తోడ్పడ్డారు కాబట్టి మనం వాళ్ళ కోసం ఏదో చేయాలి, ఏం చేయగలము అని ఆలోచించి వాళ్ళ ఆదాయ వనరులను ఏ విధంగా పెంచవచ్చు అని ఆలోచించి సబ్సిడీ లోన్స్ అయితేనేమి, వాళ్ళకి సంఘాల ద్వారా వచ్చే లోన్స్ అయితేనేమి అన్నీ సమకూర్చే విధంగా, సకాలంలో అందే విధంగా చూసి వాళ్ళు అన్నీ కట్టుకుంటున్నారా లేదా, తిరిగి వాళ్ళు వాయిదాలు కట్టుకోవడానికి కావాల్సినటువంటి కష్టం ఏదైతే ఉందో వాళ్ళు పడుతున్నారా, వాళ్ళు శ్రమిస్తున్నారా, వాళ్ళు
కట్టుకోగలుగుతారా, ఈ వాయిదాలను ఏవైనా కట్టుకోగలుగుతారా అని ఆలోచించి వాళ్ళు ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకి అవన్నీ ఇవ్వడం జరిగిందండి. ఏ ఏ వనరులు అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చాయో అవన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాని ద్వారా చాలా లబ్ధి పొందామని మాకు చెప్పారు. మేము కూడా కళ్ళతో చూస్తున్నాం ఆ లబ్ధిని. అందుకు చాలా సంతోషంగా ఉంది. మరొకటి ఏంటంటే పసిపిల్లలు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఈ లింగ వివక్షత ద్వారా మోపిల్లలు చదువుకోవాలనే ఒకే కారణం, ఇందులో ఇంకేమీ లేదు. ఎవరి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మోపిల్లలు చదువుకుంటే బాగుంటుంది, రేపొద్దున కుటుంబాన్ని పోషించుకోవడానికి వాడు ఆదాయపడతాడు, ఆధారంగా ఉంటాడు అని అందరూ అనుకున్న రోజుల్లో కాదు. మహిళ చదువుకుంటే కుటుంబంతో పాటు పక్క కుటుంబాన్ని కూడా పైకి తీసుకురాగలదని నమ్మి వాళ్ళని నేను ప్రోత్సహించడం జరిగింది. నా మాటలు నమ్మి పిల్లలు కూడా అందరూ తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళని చదువుకోవడానికి పంపించడం జరుగుతోంది. ఈ విధంగా నేను నాకు గ్రామంలో సాధికారత సాధించానని గర్వంగా చెప్పుకుంటున్నానండి. చివరిగా ఒక మహిళగా సాటి మహిళలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మహిళలు ప్రప్రదంగా వాళ్ళ ఇంటి నుంచే మొదలు పెట్టాలండి. వాళ్ళ ఇంట్లో ఏదైతే ఉందో అది చేయగలరు. వాళ్ళు ఇంటిని చేస్తున్నారు అంటే, ఇంటిని మెయింటైన్ చేస్తున్నారు అంటే మొత్తం గ్రామాన్ని మెయింటైన్ చేయగలరని నా స్వ అనుభవంలో తెలుసుకున్నాను. మా వారు నాకు ఇంటిని ఇంటి బాధ్యతలన్నీ నా చేతిలో పెట్టి దీన్ని నువ్వు చేసుకురా అన్న రోజు నాకు చాలా బాధేసింది. రావడంతోనే మా ఆయన నాకు బాధ్యతలు అప్పచెప్తున్నాడు, ఈ బాధ్యతలన్నీ నేను మోయగలనా, ఎంజాయ్ చేసే టైం ఏది అనుకున్నాను. కానీ ఈరోజు నాకు ఆ అవకాశం ఆ రోజు ఆయన ఎందుకు ఇచ్చారో ఈరోజు తెలిసిందనమాట. గ్రామాన్ని కూడా ఒక పెద్ద కుటుంబంగా భావించి నేను ముందుకు జరగడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన మొదటి రోజు నుంచి గ్రామంలో నాకు ఎవ్వరూ పరాయి అనిపించలేదండి. వీళ్ళెవ్వరో నాకు తెలియదు అని అనిపించలేదు. ప్రతి ఒక్కరూ కూడా నాకు ఒక సోదరుడిలాగా, ఒక సోదరిలాగా, ఒక పిల్లవాడిలాగే అనిపించారు. వాళ్ళ సమస్యలన్నీ నేను నా ఇంటి నుంచే, నా కుటుంబంలో ఏ సమస్య అయితే వస్తే నేను ఎలా అయితే సాల్వ్ చేసుకుంటానో అలాగే అనిపించి ఆ సొల్యూషన్స్ని నేను వీళ్ళకి చెప్పడం వల్ల గ్రామంలో బాగా డెవలప్మెంట్ వచ్చిందండి. గ్రామంలోని ప్రతి ఒక్కరిని కూడా తన కుటుంబ సభ్యులుగా భావించి మహిళలు కావచ్చు, చిన్నపిల్లల నుంచి కూడా అందరూ విద్యావంతులయ్యి రాష్ట్రానికి అలాగే దేశానికి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని చదువు బాట పట్టించే విధంగా, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే మహిళలకు వచ్చే పథకాలను కూడా పూర్తి స్థాయిలో అమలు అయ్యే విధంగా కూడా పంచాయతీలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ పురస్కారం దక్కిందని కూడా మనతో సుభాషిణి చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ వస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. గో టు స్టూడియో.